సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ మొదటిసారిగా కలిసి నటించిన చిత్రం దేవుడు చేసిన మనుషులు. 1973లో అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని పద్మాలయ స్టూడియోస్ సంస్థ పేరుతో నిర్మించారు కృష్ణ. పద్మాలయ పేరుకు స్ఫూర్తి కృష్ణ ప్రథమ కుమార్తె పేరు పద్మావతి కావడమే. అంటే మన ప్రిన్స్ మహేష్ బాబుకు ఆమె పెద్దక్క అవుతారు. ఘట్టమనేని పద్మావతి వివాహం గల్లా జయదేవ్ గారితో 1991లో జూన్ 26న జరిగింది. అప్పటికి మహేష్ స్వీట్ 16లో ఉన్నారు. జయదేవ్కు తన పెళ్ళైన దగ్గర నుంచి బావమరిది మహేష్ బాబుపై ప్రత్యేక అభిమానం ఏర్పడింది. బ్యాటరీలు తయారు చేసే ప్రముఖ సంస్థ అమరరాజా గ్రూప్కు మేనేజింగ్ డైరెక్టర్గా, ప్రతిభగల సీఈఓగా జయదేవ్ గల్లాకు మంచి పేరుంది. ఆయన 2014లో గుంటూరు లోకసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఆయన మామగారు ఘట్టమనేని కృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏలూరు నియోజకవర్గంలో లోక్సభ అభ్యర్థిగా ఎంపికయ్యారు. రాజీవ్ గాంధీ మరణానంతరం కాంగ్రెస్ కార్యకలాపాలకు కృష్ణ కాస్త దూరంగానే ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి మళ్లీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ మాటకొస్తే గల్లా జయదేవ్ తల్లిగారైన గల్లా అరుణ్ కుమారి కూడా కాంగ్రెస్ నాయకురాలే. గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్ పాలనలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇటువంటి నేపథ్యంలో గల్లా జయదేవ్ చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ తరఫున పోటీ చేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా కృష్ణ కుటుంబ సభ్యులైతే దిగ్భ్రాంతికి గురయ్యారు. దాంతో మన ప్రిన్స్ మహేష్ బాబు ఇరకాటంలో పడ్డారు. ఒక పక్క బావ గల్లా జయదేవ్ గారిని కాదనలేరు, మరో పక్క తండ్రి కృష్ణ గారి విధానానికి భిన్నంగానూ వ్యవహరించలేరు. తన కోసం ఎన్నికల ప్రచారంలో మహేష్ బాబు కానీ పాల్గొంటే తాను తప్పక గెలుస్తానని గల్లా జయదేవ్ నమ్మకం. విశేషం ఏమిటంటే, మహేష్ బాబు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనకపోయినా పరోక్షంగా ఇచ్చిన మద్దతు, దాన్ని అనుసరించి మహేష్ బాబు అభిమానులు చేసిన ప్రచారం వల్ల టీడీపీ ప్రత్యర్థులందరూ ఎన్నికల్లో పరాజయం పాలై గల్లా జయదేవ్ ఘన విజయం సాధించారు. తన తల్లిగారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన మామగారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంత ప్రచారం చేసినా మహేష్ బాబు ఆయన బృందం అందించిన మద్దతు వల్లే గల్లా జయదేవ్కి విజయాన్ని చేకూరింది. దాంతో సూపర్ స్టార్ మహేష్ బాబుకున్న సత్తా ఏమిటో మరోసారి రుజువైంది.